ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి గడిచిన 2 వారాలుగా పునరుద్ధాన దినమును, ఆ తర్వాత వారం కూడా పునరుద్ధానుడైన క్రీస్తుని మీరు ఎక్స్పీరియన్స్ చేశారా, కలుసుకున్నారా? పునరుద్ధానుడైన క్రీస్తు పలికినటువంటి మాటలు, అందులో ఉన్నటువంటి ప్రాధాన్యతను గడిచిన వారం మనము ధ్యానించాం. మనందరికీ తెలుసు, ఆయన 40 రోజులు అంటే 40 days తిరిగి లేచిన తర్వాత, మరణాన్ని జయించి లేచిన తర్వాత శిష్యులతో ఆయన ఉన్నారు. ఉండి ఆ తర్వాత ఆయన ఒలివల కొండ మీదకి వారిని తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన మరి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన అలాగా వెళ్ళక ముందు చెప్పినటువంటి ఇంకో మాటని మనం ఈ రోజున ధ్యానిద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆయన పునరుద్ధారణ లెగవగానే వాళ్ళ దగ్గరికి వచ్చి పలికిన మాటల్ని చూసాం. తర్వాత 40 రోజులు వాళ్ళతో ఉన్నాడు. అందులో చాలా విషయాలు ఉన్నాయి. అయితే ప్రాముఖ్యంగా మనం ఈ రోజున ఆయన వెళ్ళిపోయే ముందు, మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే ముందు శిష్యులతో అన్న మాటని ఒకసారి మనం ధ్యానిద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము, లూక్ గాస్పెల్ 24th chapter 49th verse. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం. Luke Gospel 24th chapter 49th verse. And behold, I send the promise of my Father upon you. జాగ్రత్తగా వినండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. జాగ్రత్తగా వినండి. I send the promise of my Father unto you. నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకు. తండ్రి ఏం వాగ్దానం చేశాడు? తండ్రి ఏమి వాగ్దానం చేశాడు? సో మనందరికీ తెలుసు, మీ మీదకి పంపుచున్నాను అన్నాడు. ఆ తర్వాత బట్ టారీ ఏ ఇన్ ద సిటీ ఆఫ్ జెరూసలేం until ye be endued with power from on high. చదవమ్మా. మీరు పైనుండి శక్తి పొందు. మీరు పైనుండి అంటే పరలోకము నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని, యెరూషలేము పట్టణములోనే నిలిచియుండుడని వారితో చెప్పెను. దీస్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ ద రెజరెక్టెడ్ క్రైస్ట్ టు హిస్ డిసైపుల్స్. దాని తర్వాత 50వ వచనం మనం చూస్తే, and he led them out as far as to Bethany, and he lifted up his hands and blessed them, and it came to pass while he blessed them, he was departed from them and carried up into heaven. చదవమ్మా. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయన. అంటే మరి ఆయన వారిని ఏమని ఆశీర్వదించాడో ఇక్కడ రాసి లేదు కాబట్టి, ఆయన పలికిన ఆఖరి మాటగా ఈ లూకా అనేటువంటి భక్తుడు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, నా తండ్రి చేసిన వాగ్దానము మీ మీదకు పంపుచున్నాను. ఏంటి తండ్రి చేసిన వాగ్దానము? వాట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్ టు అస్ అనంటే, లెట్స్ రీడ్. మనం చూడాలి, ఎందుకంటే దాని గురించి మనకు తెలుసు. దానిని ఇంకో మాటలు ఏమన్నాడు? పవర్ ఫ్రమ్ హై, పై నుండి వచ్చే శక్తి అన్నాడు. సో తండ్రి మనుష్యులకు లేదా ప్రత్యేకించి తనను నమ్మి, తన యందు భయభక్తులు కలిగి, తన కుమారుణ్ణి నమ్మి, తన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఏమి వాగ్దానము చేశాడు అని మనం తెలుసుకుందాం. అది పైనుండి వచ్చే
ఏంటిది? ఏంటి అది? దేవుడు వాగ్దానం చేసింది పరిశుద్ధాత్మ అండి. చెప్పండి ఏంటది? ఇక్కడ మాట్లాడింది దేని గురించి తెలియపోతే ఎట్లా మీకు? సో పరిశుద్ధాత్మ మనందరికీ తెలుసు, యేసు ప్రభు కూడా చెప్పాడు. అయితే దీనిని తండ్రి వాగ్దానముగా, నా తండ్రి మీకు చేసిన వాగ్దానాన్ని నేను మీ మీదకి పంపుచున్నాను, అది పైనుండి వచ్చే శక్తి, అది వచ్చే వరకు మీరు యెరూషలేం పట్టణంలోనే ఉండండి అని చెప్పాడు. సో తండ్రి చేసింది ఏంటి వాగ్దానం అనేది మనం తెలుసుకోవాలి కదా. కొత్త నిబంధనలు అంతా కూడా యేసు ప్రభు పలికిన మాటలే, అంటే యేసు ప్రభు వాగ్దానాలుగా మనం ప్రామిసెస్గా మనం తీసుకోవచ్చు. కానీ యేసు ప్రభు ఏం పలికినా నేను నా సొంతగా ఏది పలకలేదు, కానీ నా తండ్రి చెప్పినవే నేను మీతో చెప్తున్నాను. నేను చేసిన కార్యాలు కానీ మాటలు కానీ అన్ని కూడా నా తండ్రి నుంచి వచ్చినవే అని అన్నాడు కదా. సో ఈ తండ్రి చేసినటువంటి వాగ్దానం ఏంటో మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. జాగ్రత్త గనక వింటూ ధ్యానిస్తూ రాసుకుంటూ లేదంటే మెడిటేట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక చక్కటి క్లారిటీ మనకు వస్తుంది రెజరెక్టెడ్ క్రైస్ట్ని గురించి. ఆ రెజరెక్షన్ ద్వారా మనకు అనుగ్రహించబడిన ఆశీర్వాదము కానీ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది ఒక సిరీస్ లాగా మరి లైన్గా చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాము దేవుని కృపను బట్టి. దయచేసి దీన్ని శ్రద్ధగా విని ధ్యానించండి మీ యొక్క ఆత్మీయ మేలు కొరకు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26-27 వచనాలు. ద బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 36 verse 26 and 27. And a new heart also give you, and a new spirit will I put, and I will put my spirit within you, and cause you to walk in my statutes, and ye shall keep my judgments and do them. చదవమ్మా. నూతన హృదయం మీకు ఇచ్చేదను. చూడండి, నూతన హృదయాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నూతన స్వభావం మీకు కలగజేసేదను. స్వభావం అనుందమ్మా, స్పిరిట్ లేదా, ఆత్మ లేదా? అది అందుకనే తెలుగు కంటే ఇంగ్లీష్ చూసుకోమని చెప్తూ ఉంటాను. న్యూ స్పిరిట్ ఐ విల్ పుట్ విత్ ఇన్ యూ. నూతన క్రొత్త ఆత్మను నేను మీలో పెడతాను, మీలో ఉంచుతాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి. మనుషులందరూ కూడా రాతి హృదయాలే, రాతి గుండెలే, మారరు కదా. కానీ ప్రభు అంటున్నాడు, ఆ రాతి గుండెని నేను తీసేస్తాను, మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మాంసపు గుండెని నేను మీకు ఇస్తాను. అంటే మంచి హృదయం, మెత్తనైన హృదయం. నా ఆత్మను మీ అందుంచి. 27లో వచ్చిందమ్మా అది. 27లో ఉంది ఆత్మని. సో ఐ విల్ పుట్ మై స్పిరిట్ విత్ ఇన్ యూ. నా ఆత్మను, జాగ్రత్తగా వినండి, ఏ ఆత్మనండి? నా ఆత్మను మీ అందుంచి. ఎవరంటున్నారు ఈ మాట? దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నా ఆత్మను మీ అందుంచి, మీలో ఉంచి, నా కట్టడలను అనుసరించి వారిని, నా కట్టడలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను. సో ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్ గాడ్ టు హిస్ పీపుల్, దెన్ ఇజ్రాయెల్, now all those who believe in the Lord Jesus Christ, is to give his spirit so that we can obey his commandments and do his commandments. తండ్రి చేసిన వాగ్దానము ఏంటంటే, అప్పుడు ఇజ్రాయేలీయులకు యేసుక్రీస్తు శిలువ మరణము పునరుత్థానము తరువాత యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన అందరికీ కూడా ఆ వాగ్దానం వర్తిస్తుంది. ఆ వాగ్దానం ఏంటి అని అంటే, ఆయన ఆత్మనే ఆయన మనలో ఉంచుతాడంట. దేని కొరకు ఉంచుతాడు ఆత్మని? ఎందుకు ఉంచుతాడు? ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించటానికి. గంతులేయటానికో, కేకలేయటానికో, అర్థం లేని మాటలు మాట్లాడటానికో కాదు. దేవుని ఆత్మను మనకి, అంటే ఒక మాటలో చెప్పాలంటే,
the promise of the Father is to give himself to us. దేవుడు తన్ను తానే మనకు ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. ఇవ్వాలి అని ఇస్తాను, నన్ను నేనే మీకు ఇచ్చుకుంటాను, నన్ను నేనే మీలో నివసింపజేసుకుంటాను అనేటువంటిది వాగ్దానం. హల్లెలూయా. సో అర్థమైందా? అక్కడ యేసు ప్రభువు దేని గురించి మాట్లాడారో, నా తండ్రి చేసిన వాగ్దానము నేను. అండ్ పర్పస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఆత్మనిస్తానాడు దేవుడు చెప్పండి. మళ్ళీ చదువు 27 చదువు, మళ్ళీ 27 మళ్ళీ చదువు. నా ఆత్మను మీ అందుంచి, నా ఆత్మను మీ అందుంచి, నా కట్టడలను అనుసరించి వారిని గాను. ఆయన కట్టడలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ ఆత్మ లేకుండా, ఆత్మ సహాయం లేకుండా మనము దేవుడు చెప్పినట్టుగా జీవించలేము అని అర్థం అక్కడ. సో ఆ ఆత్మని ఆయన మనకు అనుగ్రహిస్తానని ఎందుకనంటే, ఆయన కట్టడలను అనుసరించి జీవించడానికి, నా విధులను గైకొని వారిని గాను. ఆయన విధులు, ఆయన ఏవైతే చేయాలి చేయొద్దని చెప్పాడో అన్ని కూడా తెలుసుకోవటానికి మిమ్మును చేసేదను. ఏంటది? నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. సో అంటే దీని అర్థం ఏంటంటే, ఆ ఆత్మ మనకు దేవుని విధులను తెలియజేస్తుంది, డూస్ అండ్ డోంట్స్ తెలియజేస్తుంది. అంతేకాదు వాటిని అనుసరించేలా కూడా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే ఇది. దేవుడు తన ఆత్మనే, తననే మనకు వాగ్దానం చేయటం అనేది. అదే హెచ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనం మళ్ళీ చూస్తే మనం, ద బుక్ ఆఫ్ ఎజెకియల్ 37 చాప్టర్ 14th వర్డ్స్, పుట్ మై స్పిరిట్ ఇన్ యూ. మీరు తెలుసుకుందరు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి, నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింప చేసేదను. సో ఇక్కడ దేవుని ఆత్మ మనలో ఉండటం వలన ఏం జరుగుద్దండి? ఏం జరుగుద్ది? మనము బ్రతుకుతాం. అంటే ఇంకా చెప్పాలంటే దేవుని ఆత్మ ఏంటది? దేవుని ఆత్మ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవము. యేసుప్రభువు అన్నాడు కదా, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను మీకు నా ఆత్మను మీలో ఉంచుతాన్నాడు కదా. ఆ ఆత్మ ఏం చేస్తుందంట? మనల్ని జీవింపజేస్తుంది. అంటే ఆత్మ లేనివాడు జీవించి ఉన్నట్టు కాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, బ్రతకడం వేరు, జీవించడం వేరు కదా. నటించడం వేరు, జీవించడం వేరు కదా అంటారు కదా. పాత్రలో ఆమె, అతను జీవించేశారండి అంటారు. నటించడం వేరు, జీవించడం వేరు. అదేవిధంగా ఈ లోకంలో బ్రతకటం వేరు. యేసు దేవుడు వాగ్దాన ఆత్మ లేదు, మనలో దేవుని ఆత్మ ఉన్నది. హల్లెలూయా. సో ఈ దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందండి? జీవింపజేస్తుంది. ఇంకా చెప్పాలంటే జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అదే హెచ్కేల్ గ్రంథము 39వ అధ్యాయము, the book of Ezekiel 39 chapter 29th words. Neither will I hide my face anymore from them, for I have poured out my spirit upon the house of Israel, said the Lord. అప్పుడు ఇశ్రాయేలుల మీద, అప్పుడు ఇశ్రాయేలుల మీద. చూడండి, ఇది పాత నిబంధన కాబట్టి ఈ వాగ్దానాలన్నీ కూడా ప్రభువు ఆ రోజున చేసింది ఇజ్రాయేలీల కొరకు. అందుకే ఆ మాట రాయబడింది. చదవమ్మా. అప్పుడు ఇశ్రాయేలీల మీద, నేను నా ఆత్మను కుమ్మరించెదను, కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాజ్వముడనై ఉండును.
ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సో విముఖుడనై ఉండను అనొచ్చు. ఓకే, రైట్. సో వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. పోయటం వేరు, కుమ్మరించడం వేరు. కుమ్మరించడం అంటే ఫుల్గా అన్నమాట, అంటే మనం నిండి పొరలేలాగా. అదేవిధంగా ద బుక్ ఆఫ్ జోయల్, యావేలు గ్రంథం చూస్తే 2వ అధ్యాయము 28వ వచనం కనుక చూసినట్లయితే, and it shall come to pass afterward that I will pour out my spirit upon all flesh, and your sons and your daughters shall prophesy, your old men shall dream dreams, your young men shall see visions. చదవమా. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత ద బుక్ ఆఫ్ జోయల్ 2nd chapter 28th verse. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. చాలు. సో దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్ గాడ్ టు ఇజ్రాయెల్, విచ్ ద లార్డ్ జీసస్ was talking about just before he was ascending to heaven. పరలోక రాజ్యానికి ఎత్తబడక ముందు యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి నా తండ్రి చేసిన వాగ్దానము అన్నారే, అదేంటంటే ఆయన దేవుని ఆత్మ, దేవుడు తన ఆత్మనే మనకు ఇస్తాను, మనలోనే ఉంచుతాను, మన మీద కుమ్మరిస్తానన్నదే ఆ వాగ్దానం. అదే ఆత్మను యేసు ప్రభువారు అదే వచనములో లూకా 24:49 పైనుండి వచ్చే శక్తిగా చెప్పాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ లోకములో ఎవరైనా ఏది చేయాలన్నా ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? శక్తి కావాలి, అవునా కాదు? నువ్వు నుంచోవాలన్నా, కూర్చోవాలన్నా, పరిగెత్తాలన్నా, వంట చేయాలన్నా, పని చేయాలన్నా ఏం కావాలి? నీకు శక్తి కావాలి. యూ నీడ్ పవర్ టు డూ ఎనీథింగ్. ఏమి చేయాలన్నా కూడా ఏం కావాలి? నీకు శక్తి కావాలి. ఇంతకుముందు కరెంట్ పోయింది చూసారా, పవర్ పోయింది, ఎంత ఇబ్బంది అయింది మనకి. పవర్ లేకపోతే మనం ఉండగలమా? అలాగే మన శరీరంలో కూడా ఏం కావాలి? శక్తి. సో ఇది దేవుని శక్తి, దేవుని ఆత్మ, దేవుని శక్తి. ఇది పాత నిబంధనలోనే వాగ్దానం చేయబడింది. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆయనలో ఉండి అది పనిచేసింది. ఆయన పునరుద్ధాన్ని తిరిగి లేచి ఆరోహణుడై పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పినట్టుగా నేను పంపిస్తాను మీ మీదకి అన్నట్టుగా పెంతుకోస్తు దినమునందు కదా, ఆ మేడ గది మీద శిష్యులు అందరూ కూడా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగింది అని మనం చూస్తున్నాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ డీటెయిల్డ్గా రిజరెక్టెడ్ క్రైస్ట్ గురించి, ఆ తర్వాత జరిగిన విషయాల గురించి చెప్తా ఉన్నాను. ఈ యొక్క దేవుని ఆత్మ ఏదైతే ఉన్నదో, శక్తి ఏదైతే ఉన్నదో, దేవుడు వాగ్దానం చేశాడో దానిని గురించి యేసు ప్రభు వారు కూడా చెప్పారు. చూడండి ఏమని చెప్పారు యేసు ప్రభు వారు. ఒకసారి యోహాను సువార్త, మనందరికీ తెలుసు, బట్ వీ షుడ్ bring these verses together so that we can have a better understanding about the Holy Spirit. ఈ యొక్క వచనాల్ని మనము కలిపినప్పుడు మనకి చక్కటి అవగాహన, లేదంటే అండర్స్టాండింగ్, డిజర్న్మెంట్ మనకి పరిశుద్ధాత్మను గురించి మనకు వస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే యేసు ప్రభువు వారు అన్నారు, నెవర్దలెస్ ఐ టెల్ యూ ద ట్రూత్. అఫ్ కోర్స్ ఆయన ఎప్పుడు సత్యాన్ని చెప్పాడు,
ఇప్పుడు కూడా నేను మీతో సత్యమును చెప్తా ఉన్నాను. ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్ ఫర్ యూ దట్ ఐ గో అవే ఫర్ ఇఫ్ నాను నేను మీతో సత్యం. ఆయన ఎప్పుడు సత్యమే చెప్పాడు. ఈసారి నేను మీతో సత్యమును చెప్తున్నాను అనేటువంటి మాటను కూడా పలుకుతూ ఆయన పలికిన ప్రతి మాట సత్యమే. కానీ ఈయన నేను సత్యమును మీతో చెప్తున్నానంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం అర్థం చేసుకోవాలి. వెళ్ళిపోవటం మనం వలన అరే చెప్తున్నాను అన్న నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళితే ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు. నేను మీతో పక్కన ఉండటం కంటే ఆదరణకర్త అయినటువంటి దేవుని ఆత్మ, పైనుండి వచ్చేటువంటి శక్తి అయినటువంటి పరిశుద్ధ ఆత్మ మీలోనే ఉండటం మేలు కదా, అవునా కదా? నేను వెళ్ళిన ఎడల మనతో ఉండటం కంటే మనలో ఉండటం ఇంకా మంచిది కదా. హల్లెలూయా. సో నేను వెళ్ళిన ఎడల మీ యొద్దకు పంపుదును ఆయనను. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు. సో ఇక్కడ మనం గమనిస్తే పరిశుద్ధాత్మను గురించి యేసు ప్రభు వారు తండ్రి మీతో చేసిన వాగ్దానం అన్నారు, పైనుండి వచ్చే శక్తి అన్నాడు, ఆ తర్వాత అన్నాడు, ఆ తర్వాత ఆయనను అంటున్నాడు. జస్ట్ స్పిరిట్ బట్ ఇట్స్ ఏ పర్సన్. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, త్రియేక దేవునిలో ఒక భాగం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ అనేటువంటి ఆత్మ దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటిది. అది పైనుండి వచ్చే శక్తి, అది ఆదరణకర్త, అనగా మనకి ఏ స్థితిలో మనం ఉన్నా మనకు ఆదరణ ఇచ్చేటువంటిది. అది యేసు ప్రభువుని నమ్మిన ప్రతి మనిషికి మొదటిగా దొరకాల్సింది ఏంటో తెలుసా? ఆదరణ దొరకాలి. నీకు ఆదరణ దొరకలేదు అని అంటే నువ్వు ఇంకా యేసు ప్రభువుని తెలుసుకోలేదు, ఆయన ఇంకా కలిగి లేవు, ఆయన పొందుకోలేదు అని అర్థం. when you are comforted, that it means you believed in the Lord Jesus Christ as your personal savior and you have gifted with the promise of the Father which is the Holy Spirit. సో ఆదరణకర్త ఒక మనిషి లేదంటే ఒక వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఎలాగైతే ఒక వ్యక్తిగా ఉన్నాడో ఈ పరిశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తి. అదే అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, అండ్ వెన్ హీ ఈస్ కమ్ he will reprove the world of sin and of righteousness and of judgment. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును. The Holy Spirit is very 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 important in everybody's life. నువ్వు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించకపోతే నువ్వు ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి తండ్రి అయిన దేవుని వాగ్దానాన్ని నువ్వు పొందుకోలేవు. అది పొందుకోలేకపోతే నీ పాపములను నువ్వు ఒప్పుకోలేవు, నీ పాపాలను తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. పాపాన్ని ఎవడు ఒప్పుకుంటాడండి? ఇప్పుడు ఒప్పుకుంటున్నారు ఎవరన్నా? ఒప్పుకోరు. తప్పును ఒప్పుకోరు, అస్సలు ఒప్పుకోరు. చేసిన కళ్ళ ముందు సాక్ష్యం ఉన్నా కూడా నేను చేయలేదండి. కానీ పరిశుద్ధాత్మ ఉన్నవాడు తన పాపమును తప్పును ఒప్పుకుంటాడు. పరిశుద్ధాత్మ ఉన్నవాడు తన పాపమును తప్పును ఒప్పుకుంటాడు, ఎందుకంటే ఒప్పింపజేస్తుంది. నీతిని కూడా మనకు అనుగ్రహిస్తుంది, ఆయన తీర్పుని గురించి కూడా మనల్ని ఒప్పింపజేస్తుంది. సో ద రోల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ which is promised by the Father God is to make us free from sin by confessing sin, by repenting of sin, or incarnates the righteousness of God into our lives. And not only that, as the Spirit of God itself is life, it gives life. దేవుని ఆత్మ జీవము కాబట్టి మనకు జీవాన్ని ఇస్తుంది, మనతో ఒప్పింపజేస్తుంది.
విధులను తెలుసుకొని వాటిని అనుసరింపజేస్తుంది. హల్లెలూయా. సో మేజర్ రోల్ ఆఫ్ ఎ బిలీవర్ in this world is to acknowledge the Holy Spirit. ఒక ప్రాముఖ్యమైనటువంటి తన జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క ప్రభావము, దాని యొక్క పని ఎంత అనేది తెలుసుకోవాలి ముందు. ఇట్స్ నాట్ జస్ట్ ఎ వర్డ్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. పరిశుద్ధాత్మ అనేది ఒక మాట కాదు, బట్ సమస్తము అని మనం తెలుసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, Galatians 5th chapter 25th verse చదివినట్లయితే, Galatians 5th chapter 25th verse, ఇఫ్ వి ఆత్మను గనక మనం అనుసరిస్తే మనము దేవుణ్ణి అనుసరించినట్టే. ఎందుకంటే ఆత్మే ఈ రోజున మనలో ఉండి పనిచేస్తూ ఉంది. ఈ రోజున మనలో ఉండి మనల్ని జీవింపజేస్తూ, మనకి సత్యమును తెలియజేస్తూ, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పరిశుద్ధాత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ నీలో లేకపోతే బైబిల్ గ్రంథములో ఉన్న ఏ వాక్యము కూడా నీకు అర్థం కాదు, దాన్ని అనుసరించలేవు కూడా. పరిశుద్ధాత్ముడు ఉంటేనే అందులో ఉన్నటువంటి సత్యాన్ని నీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్ముని టీచర్గా కూడా వాక్యము చెప్తా ఉంది. హీఈస్ నాట్ ఓన్లీ ద లైఫ్, హీఈస్ నాట్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హీఈస్ నాట్ ఓన్లీ ద పవర్ ఫ్రమ్ అబోవ్, హీఈస్ నాట్ ఓన్లీ ద ట్రూత్, హీఈస్ నాట్ ఓన్లీ ద వన్ హూ లీడ్స్ us టు ఆల్ ట్రూత్, బట్ he is also the guide and the teacher of the truth. టెక్స్ట్ బుక్లు అందరి దగ్గర ఉంటాయి, పిల్లల దగ్గర, అందులోంచే చెప్తా టీచరు. కానీ టీచర్ చెప్తేనే మనకు అర్థం అవుద్ది, మనం చదివితే మనకి అర్థం కాదు. అందుకే మనకు టీచర్ కావాలి. ఆ టీచర్గా కూడా పరిశుద్ధాత్ముడు మన కొరకు అనుగ్రహించబడ్డాడు. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనము ఎవరిని అనుసరించాలి చెప్పండి? ఎవరిని అనుసరించాలి? పరిశుద్ధాత్మను అనుసరించి జీవించాలి. అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. 16th and 17th verses. This I say then, walk in the spirit. చూడండి, మనము దేనిని అనుసరించాలి, ఎందులో నడవాలి అంటే, we should walk in the spirit and ye shall not fulfill the lust of the flesh. చదవమ్మా. నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకునిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. సో తెలుగులో ఆత్మానుసారముగా అంటే ఆత్మ ఎట్లా చెప్తే అట్లా అని. అయితే ఇంగ్లీష్ లో వాక్ ఇన్ ద స్పిరిట్ అంటే ఆత్మలో నడుచుకోండి. సో మనము దేవుని ఆత్మలో ఉండాలి, దేవుని ఆత్మ మనలో ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ యునైటెడ్. కలిసిపోయి ఉండటం, మమేకమైపోయి ఉండటం, ఏకమై ఉండటం అంటే అదే. నేను ఎప్పుడు చెప్తాను, ఇది ఎలా సాధ్యం అంటే దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. వీ కెన్ బి ఫిల్డ్ విత్ ద Holy Spirit, but at the same time, how can we be in the Holy Spirit? We can be filled with the Word of God, but how can we be in the Word of God? Jesus can be in us, and at the same time, how can we be in Jesus? ఎలా? పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు, అదే టైంలో మనం కూడా పరిశుద్ధాత్మలో ఉండటం అంటే వాక్యం మనలో ఉంటుంది, వాక్యంతో నింపబడతాము, మనం కూడా వాక్యములో ఉండటం. యేసుక్రీస్తు మనలో ఉన్నాడు, అదే టైంలో మనం యేసుక్రీస్తులో ఎలా ఉంటాం అనంటే, when it is overflowing, నిండి పొర్లినప్పుడు రెండూ జరుగుతాయి. హల్లెలూయా. ఒక గ్లాస్లో నీళ్లు మీరు పోసారనుకోండి ఫుల్గా,
అది నిండిపోతుంది. నిండిన తర్వాత కూడా పోస్తూనే ఉన్నారనుకోండి, అప్పుడేమవుతూ ఉంటుంది అది? అప్పుడేమవుతుంది చెప్పండి? గ్లాసు నిండా నీళ్లు ఉంటే గ్లాసు కూడా నీళ్ళల్లో ఉంటుంది కదా, అది ఫ్లో అవుతూ ఉన్నప్పుడే. ఎప్పుడైతే మీరు ఆపేస్తారో, ఎప్పుడైతే పోయటం ఆపేస్తాడో అది నిండి ఉంటుంది, కానీ అది అందులో ఉంటుందా? చెప్పాలి. నీళ్లు గ్లాసులో ఉంటాయి కానీ గ్లాస్ నీళ్ళల్లో ఉంటుందా? ఉండదు. ఎప్పుడైతే ఈ ఫ్లో కంటిన్యూగా పడతా ఉంటుందో అప్పుడు సో దట్ ఈస్ వాట్ మీ అందరికీ లక్షల కోట్ల సార్లు నేను చెప్పేది అదే. వాక్యానికి సమయాన్ని ఇవ్వండి, వాక్యంతో మిమ్మల్ని మీరు నింపుకోండి. ఎలా అంటే అది నిండి పొరలాలి. నువ్వు మాట్లాడితే వాక్యమే మాట్లాడాలి, నీ నోట్లోంచి వాక్యమే రావాలి. యేసుక్రీస్తు ప్రభుతో నిండిపోవటం, పరిశుద్ధాత్మతో నిండిపోవటం అని అంటే, నిండి ఉంటే ఉపయోగం లేదు. అక్కడ కండిషన్స్ ఉన్నాయి. ఆయన మనలో ఉండాలి, మనం కూడా ఆయనలో ఉండాలి. వన్ సైడ్ కుదరదు. ఆయన మనలో ఉంటే సరిపోదు, ఫుల్గా మనం కూడా ఆయనలో ఉండాలి. చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. రోమన్స్ 8:1 మీ అందరూ తెలిసి ఉండాలా. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ కండెమ్నేషన్. ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసుక్రీస్తు నీలో ఉంటాడు, కానీ నువ్వు ఆయనలో ఎలా ఉంటావు అంటే ఇదే. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వినటం, ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయటం, ఎప్పుడైతే ఆయన ఆరాధించటం ఆపేస్తావో అప్పుడు ఆయనలో నువ్వు లేవు. మీకు అర్థమైందని చెప్పింది. ఎగ్జాంపుల్ కూడా పర్ఫెక్ట్గా చెప్పాను, అవునా? ఆ వాటర్ పడతా ఉన్నప్పుడు, అది ఓవర్ఫ్లో అవుతా ఉన్నప్పుడే రెండూ జరుగుతాయి. అది ఫుల్గా ఉంటుంది, ప్లస్ అది గ్లాస్ నిండా వాటర్ ఉంటుంది, వాటర్ కూడా గ్లాస్లో ఉంటుంది. మనకి అసలు ఆ ఫ్లో కాదు కదా, నింపుకోవటం కాదు, ఖాళీ మన గ్లాసులన్నీ ఏంటి. క్రిస్టియన్ లైఫ్లు అనే గ్లాసులు ఎలా ఉన్నాయండి? నింపబట్టం పక్కన పెడితే ఖాళీ, ఏమి లేదు, ఖాళీ. ఏదో ఊరికి ఆదివారం వస్తే వచ్చాం, పోతే పోయాం అనుకోవటం, టైం దొరికినప్పుడు ఏదో ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవటం. ఆ విధంగా నువ్వు ఉంటే దేవుడు నీకు చేసిన వాగ్దానమైనటువంటి పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తుంది నీలో? ఎలా నువ్వు దీవించబడతావు? ఎలా ఆదరించబడతావు? ఎలా శక్తిని పొందుకుంటావు? ఎలా సత్యాన్ని తెలుసుకుంటావు? ఎలాగ సత్యమును అనుసరించి జీవిస్తావు? ఎందుకంటే ఇవన్నీ నీతో చేయించేది ఎవరయ్యా అంటే ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. అందుకే యేసుప్రభువు అన్నాడు, నేనుంటే మీకు ఉపయోగం లేదు, ఇక్కడ నేను వెళ్తేనే మీకు మంచిది. ఎందుకంటే నేను వెళ్తే తండ్రి వాగ్దానం చేసింది మీ వద్దకు నేను పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మీలో ఉండి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమంతటిని మిమ్మల్ని ఆయన ఒప్పిస్తాడు. అదేవిధంగా గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 మనం చూస్తే చూడండి. అంటే ఈ రోజున క్రైస్తవ జీవితం అనేది పరిశుద్ధాత్మ లేకపోతే క్రైస్తవ జీవితం కానే కాదనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. We should know what is moving us. We should know what is helping us. We should know who is guiding us. We should know who is comforting us. ఎవరు మనల్ని నడిపిస్తున్నారు, ఎవరు మనకు ఆదరణ ఇస్తున్నారు, ఎవరు మనల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు అంటే అది మనం తెలుసుకోవాలి కదా. చూడండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. చూసారా? ఈ గుణాలు 9 గుణాలు ఏదైతే చెప్పబడినాయో, లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, జెంటిల్నెస్, గుడ్నెస్, ఫెయిత్, మీక్నెస్, టెంపరెన్స్, ఈ 9 గుణాలు కూడా ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఎక్కడి నుంచి వస్తాయి? పరిశుద్ధాత్మ నుంచే. దాని ఫలమే ఇదంతా కూడా. సో నీకు పరిశుద్ధాత్మను గురించి సరైన అవగాహన లేకపోతే నీకు అసలు ఏమీ అర్థం కాదు. క్రైస్తవ జీవితమే కన్ఫ్యూజన్లా ఉంటుంది. రీసెంట్గా ఒక బాబుని కలిశాను నేను. ఆ అబ్బాయి కూడా సివిల్స్ ఆస్పిరెంట్ అని చెప్పాడు. విన్సెంట్ అతని పేరు. ఆ బాబు
నేను పాస్టర్ అని తెలిసినప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు తను నేను చెప్తున్న విషయాలు విని ఆశ్చర్యపోతా ఉన్నాడు. అక్కడ హోప్ అనేదో చర్చ్ ఉందంట, అక్కడికి వెళ్ళాడంట మొన్న ఒకసారి. అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు అంకుల్. లైట్లన్నీ ఆపేశారు, రిక్లైనర్ చైర్లు ఉన్నాయి, ఆ పాటలు అంతా ఒక స్టేజ్ షోలా జరుగుతుంది. మధ్యలో సినిమాల్లో వస్తారు కదా, స్ట్రేలు అవి తీసుకొని వచ్చి కాఫీ స్నాక్స్ కూడా ఇస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు అక్కడ, కెఫేలు గిఫేలు ఇవన్నీ కూడా ఉన్నాయి అందులోనే అని చెప్తున్నాడు. అలా అయిపోయింది చర్చ్ అంటే ఈ రోజున. చర్చ్ అంటే ఎలా అయిపోయిందండి? అలా అయిపోయింది. ఇట్స్ బికమ్ ఏ రిక్రిషియేషన్ క్లబ్ లాగా, లేదంటే ఒక సినిమా థియేటర్ లాగా అయిపోయింది. అంటే వాళ్ళు కంఫర్టబుల్గా హాయిగా వెనక్కి కానుకొని కాళ్ళు పైకి పెట్టుకొని కూర్చొని కూల్ డ్రింక్ తాగుతా, కాఫీ తాగుతా. ఆ అబ్బాయి ఒక ప్రశ్న అడిగాడు, అంకుల్ ఇది పరిశుద్ధాత్మ భాషలు వాటి గురించి చెప్పరా అన్నాడు. నీకు తెలీదా అన్న. తెలీదు అంకుల్, ఏందో అందరూ ఏదో అంటున్నారు, నాకు కన్ఫ్యూజన్. అంటే ఆ అబ్బాయిని ఫోన్లో తీయమని చెప్పాను. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం తీసి చదువు నాన్న అని చెప్పా. చదివాడు. చదివినప్పుడు నేను చెప్పాను, అవును కదా అంకుల్, క్లియర్గా ఉంది కదా ఇక్కడ అంటున్నాడు. మనం ఇప్పుడు దాకా నువ్వు చదవలేదు కాబట్టి నీకు అది తెలియలేదు. ఇప్పుడు చదివావు. దేవుడు తన ఆత్మ ద్వారా, తన ఆత్మ నాలో నుండి నా ద్వారా నీతో మాట్లాడి అది చదివిపించి నీకు అర్థమయ్యేలాగా చేశాడు కాబట్టి నీకు అర్థమైంది ఇప్పుడు. అంకుల్, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మా మమ్మీ చెప్తాను, మేము వెళ్ళి చూస్తాము వీడియో అది అని చెప్పాను. సో 99% క్రిస్టియన్ కమ్యూనిటీ సత్యములో లేదు. సత్యము అనుకొని అసత్యములో జీవిస్తుంది. పరిశుద్ధాత్మ మనల్ని సత్యములోకి నడిపించి, సత్యాన్ని బయలుపరిచి, సత్యం అర్థమయ్యేలా చేసి, ఆయన కట్టడలు విధులను మనకి తెలియజేసి, మనకి జీవాన్ని ఇచ్చి, మనకి శక్తినిచ్చి, మనకి ఆదరణనిచ్చి, దాని ఫలమైనటువంటి గుణగణాలన్నింటినీ కూడా మనలో కలుగజేసి, ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు స్వరూపంలోనికి మనల్ని మార్చేది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దాన్ని గూర్చినటువంటి అవగాహన నీకు లేకపోతే నువ్వు ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చెందుతావు చెప్పండి. చూడండి, అందుకే ఇప్పుడు నేను చెప్పిన మాట ఉంది కదా, అది రోమన్స్ 8:14 స్పష్టంగా మనం చూడొచ్చు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. రోమన్స్ 8:14. For we know the law is spiritual. No, 8:14 కదా, సారీ. దేవుని ఆత్మ చేత Romans ఎందరు 8:14. నడిపించబడుదురో Yes, వారందరూ దేవుని కుమారులై ఉందురు. 1 second. For as many as are led by the Spirit of God, they are the sons of God. చూడండి, మనము దేవుని ఆత్మ చేత నడిపించబడకపోతే మనం దేవుని బిడ్డలము కాదు అని బైబిల్ చెప్తా ఉంది. సో నువ్వు నేను దేని ద్వారా నడిపించబడాలని అంటే, తండ్రి వాగ్దానము చేసినటువంటి తండ్రి ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దాని చేత మనం నడిపించబడాలి. చదవమ్మా. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో. సో అంటే మనల్ని నడిపించేది ఏంటి? దేవుని ఆత్మే, పరిశుద్ధాత్మే. ఈ రోజున క్రైస్తవులుగా మనల్ని జీవింపచేస్తుంది పరిశుద్ధాత్మే. కాబట్టి దయచేసి మనందరం కూడా తండ్రి అయిన దేవుణ్ణి ఎక్కువగా గణపరుస్తాం. దట్ ఈస్ వెరీ నైస్. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువునైతే ఇక అందరికంటే ఎక్కువగా ఆయన్ని గణపరుస్తాం. దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్. బట్ పరిశుద్ధాత్మను కూడా మనము గణపరచాలి. పరిశుద్ధాత్మను కూడా మనము ఆరాధించాలి. పరిశుద్ధాత్మను కూడా మనము ఏం చేయాలండి? కొనియాడాలి. హల్లెలూయా. అంతకుముందు మీకు చెప్పాను, హోలీ స్పిరిట్ అంటే ఏంటో చెప్పాను. ఒక వాక్యం ఉంటుంది, ఒక మెసేజ్. వాట్ ఈజ్ హోలీ స్పిరిట్ ఆర్ హోలీ గోస్ట్.
ద యునైటెడ్ పవర్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్ ఈజ్ హోలీ స్పిరిట్ అని చెప్పాను. బైబిల్లో నుంచే చూపించి చెప్పడం జరిగింది. మీరు కావాలంటే యూట్యూబ్లో వెళ్ళి చూడండి, హోలీ గోస్ట్ అని తిమోతి గన్పల్లో మీకు ఉంటుంది. మనకి తెలియాలి. మనకి తెలియకపోతే మనం దాన్ని అర్థం చేసుకోలేం, అర్థం చేసుకోలేకపోతే అనుసరించలేం. ఈ రోజున దేవుని మహాకృప మన మీద ఉంది, గొప్ప కృప మన మీద ఉంది. కాబట్టి మనకి సత్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. అది మనం ఏం చేసి కూడా సాధించలేం. ఈ పరిశుద్ధాత్మను మనం ఏమైనా చేసి సాధించగలం అనుకుంటున్నారా? నో. అది దేవుడు చేసిన వాగ్దానము, ఉచితమైన బహుమానము, రక్షణ లాంటిది. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్పిరిట్ ఆఫ్ గాడ్ అని అంటే దేవుని ఆత్మ, ఈ పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ యొక్క శక్తి, దేవుడు ఆత్మ ఉన్నాడంటారు కదా, అవునా కదా? దేవుడు ఆత్మస్వరూపే కదా. ఆయనకు రూపం ఉందా అంటే లేదు కదా, ఆయన ఆత్మస్వరూపి కదా. సో దేవుడు ఆత్మ అంటే దేవుడే, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? దేవుని ఆత్మ అంటే దేవుడే. అంటే దేవుడు ఎంత శక్తివంతుడో దేవుని ఆత్మ కూడా అంతే శక్తివంతమైంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఒకసారి జెనసిస్కి రండి, ఒకసారి ఆదికాండం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూడండి. Genesis 1st chapter, 1st and 2nd verses. In the beginning, God created the heaven and the earth. And the earth was without form and void, and darkness was upon the face of the deep. And the Spirit of God moved upon the face of the waters. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలము కమ్మి ఉండెను. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ జలముల పైన. దేవుడు అనుందా? దేవుని ఆత్మ అనుందా? దేవుని ఆత్మ అంటే దేవుడు ఆత్మ రెండు ఒకటే. దేవుని ఆత్మ, సృష్టి మొత్తము చూడండి. అండ్ గాడ్ సెడ్, దేవుని ఆత్మ. మొట్టమొదటిగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నది ఏంటంటే దేవుని ఆత్మనే చూస్తున్నాం. దేవుని ఆత్మనే అక్కడ రాయబడింది. అంటే మళ్ళీ చెప్తున్నాను, యేసుప్రభువు అన్నాడు కదా, నా తండ్రి మీకు చేసిన వాగ్దానము నేను మీ మీదకు పంపు వరకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి అన్నాడు కదా. సో మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే తన్ను తానే మనకు వాగ్దానం చేసుకున్నాడు. హల్లెలూయా. God, the Father God promised to us not something else but himself. తన్ను తానే మనకి ఇస్తాను, ఇచ్చుకుంటాను, మీకు అంటే ఇంకా అసలు అది చెప్పలేమండి. ఏంటి ఆ ప్రేమ? నో వన్ కెన్ డూ దట్. ఎవ్వరు చేయలేరు, ఆయన మాత్రమే చేయగలరు. ఆయన చేశాడు. సో ఇప్పుడు మళ్ళీ చదవండి ఒకసారి లూకా సువార్త 24:49. Luke Gospel 24th chapter 49th verse. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది. నా తండ్రి వాగ్దానము చేసినది. అండర్లైన్ చేసుకోండి. అక్కడ మీరు కావాలంటే గుర్తు పెట్టుకోవడానికి ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని రాసుకోండి, హోలీ స్పిరిట్ అని రాసుకోండి. తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. ద లాస్ట్ వర్డ్ ఆర్ వర్డ్స్ resurrected Christ spoke to his disciples says this. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయే ముందు ఆఖరిగా తన శిష్యులతో మాట్లాడిన మాట ఇది. నా తండ్రి మీతో చేసిన వాగ్దానం, నేను మీ మీదకి పంపుచున్నాను. దట్ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈస్ Spirit of God himself.
లైఫ్, జీవితం, జీవం, నిత్య జీవం. దేవుడు వాగ్దానం చేసిన తన ఆత్మను, నిత్య జీవమును, పరలోక రాజ్యము. సో దేవుడు వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడ్డానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన్ను తాను సిలువలో మన కొరకు బలిగా అర్పించుకొని ఆ మార్గాన్ని సరళము చేశాడు. ఆ జీవాన్ని ఇప్పుడు దేని ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు చెప్పండి? అర్థమైందా ప్రాసెస్? ఇప్పుడు గాడ్ ప్రామిస్డ్, జీసస్ executed the plan, and the Holy Spirit is fulfilling the promise. Hallelujah. తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు, దాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చారు ప్రణాళికలో, తండ్రి ప్రణాళికలో. పరిశుద్ధాత్ముడు దాన్ని మనకి అనుగ్రహించాడు. సో చూడండి, లెట్స్ రీడ్ 2 Corinthians 3rd chapter 18th verse. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. బట్ we all with open face beholding as in a glass the glory of the Lord are changed into the same image from glory to glory, even as by the Spirit of the Lord. చదవమ్మా. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత. జాగ్రత్తగా వినండి, ప్రభువగు ఆత్మ చేత. ఆ పోలిక ఈ ఆత్మ ఎవరంట? ప్రభు అంట. The Spirit himself is the Lord. The Spirit himself is God. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. సో ఈ పరిశుద్ధాత్ముని యొక్క కార్యములు ఏంటనేది మనం తెలుసుకోవాలి. మీరు మళ్ళీ వెళ్ళిన తర్వాత వినండి, కన్ఫ్యూజన్ లేకుండా మీకు క్లారిటీ వస్తుంది. బికాజ్ మళ్ళీ నేను రిపీట్ చేస్తే ఇంకా చెప్పాల్సినవి చాలా ఉంది. పరిశుద్ధాత్మ పని మనల్ని పాపంలో ఒప్పింపు చేయట, మనకి ఆదరణ కలుగజేయట, మనకి సత్యం తెలియజేయట, సర్వసత్యంలోనికి నడిపించట. అవునా? తన గుణాలైనటువంటి ఆ 9 గుణాలను మనకి కలుగజేయట, పాపము నుంచి దూరముగా ఉంచే మనల్ని దేవునికి దగ్గరగా చేయట. ఇవన్నీ ఉన్నాం కదా. అయితే ఫైనల్గా ఆ ప్రభు స్వరూపంలోనికి కూడా మనల్ని మార్చేది ఏంటి అని అంటే ఈ పరిశుద్ధాత్మే. ఇన్ని పనులున్నాయి పరిశుద్ధాత్మకి. ఏమండి? పరిశుద్ధాత్మకి ఇన్ని పనులున్నాయి. ఈ పనులన్నీ పక్కన పెట్టేసి మనోళ్ళు గంతులేపించి, కేకలేపించి, అరిపించి ఎంత హేళనగా, ఎంత అవమానకరంగా చేస్తున్నారో చూడండి. పరిశుద్ధాత్మ పని గంతులేయటమో, కేకలేయటమో, ఏదేదో మాట్లాడటమో కాదు. ఎన్ని పనులున్నాయి ఏమండి? ఇప్పుడు మీరు పొద్దున్న లేస్తే రాత్రి దాకా మీకు ఎన్నో పనులు ఉంటాయి ఇంట్లో. అవన్నీ చేయకుండా మీరు రీల్స్ చేస్తానని డాన్సులు చేస్తా కూర్చున్నారనుకోండి, ఫోన్ పెట్టుకొని. మీ ఫాదర్ మదర్ వస్తే ఏమంటారు? బుద్ధి ఉందా నీకు అసలు? ఇన్ని పనులు పెట్టుకుని అంట్లు అట్టాగా ఉన్నాయి, వంట చేయలేదు, ఇల్లు అట్టాగా ఉంది, అంత అట్టాగా ఉంది, నువ్వేంది గంతులేస్తున్నావు అంటారు లేదు? అట్టగుంది క్రైస్తవ సమాజం ఈ రోజున. పరిశుద్ధాత్మని ఎంత రాంగ్గా పోర్ట్రే చేస్తారు. హోలీ స్పిరిట్ అనగానే మీరు యూట్యూబ్లో హోలీ స్పిరిట్ అని కొట్టండి, అసలు ఏమొస్తుంది? ఇవే వస్తాయి, ఈ నాటకాలే వస్తాయి. ఈ అబద్ధాలు, సాతాను ప్రేరితమైనటువంటి కార్యాలు కనిపిస్తాయి. కానీ పరిశుద్ధాత్మ యొక్క పనులు ఏంటో మనం ఇప్పుడు చూస్తున్నాం, వింటున్నామా? గంతులేయటానికి, కేకలేయటానికి అది దురాత్మ కాదు, దేవుని ఆత్మ. రోమన్స్ 8th chapter 10th and 11th verse. ఈ పరిశుద్ధాత్మ ఏంటండి? యేసుప్రభువు ఏం చెప్పాడు? నా తండ్రి మీకు చేసిన
వాగ్దానం. మరలా ఇంకోటి ఏమన్నాడు దాని పై నుండి వచ్చే శక్తి. శక్తి చూడండి, రోమన్స్ 8:10-11. అంటే ఈ లోకములో యేసు ప్రభు నమ్మిన దగ్గర నుంచి ఈ లోకంలో ఎలా జీవించాలి, ఏం చేయాలి అన్ని మనకి తెలియజేస్తూ, ఏ పరిస్థితుల్లో అయినా మనకు ఆదరణ ఇస్తూ, మన కష్టాలకి మార్గాలను చూపిస్తూ, మనకి తోడుగా ఉంటూ, ఏమండి ఇవన్నీ చేస్తూ మనకు ఒక కంఫర్టర్గా, హెల్పర్గా, గైడ్గా, టీచర్గా ఉంటూ ఉండే ఆత్మ ఎంత శక్తివంతమైందో, అది చేసే ఫైనల్ వర్క్ మన లైఫ్లో, అది చేసే ఆఖరి పని మన జీవితంలో ఏంటో చూడండి. And if Christ be in you, Romans 8:10-11. And if Christ be in you, the body is dead because of sin, but the spirit is life because of righteousness. చదవమ్మా. క్రీస్తు మీలో ఉన్న ఎడల, యేసు ప్రభు నాలో ఉన్నాడు అని ఊరక మాటలు చెప్పడం కాదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది కాని, పాపం అనే దాని విషయంలో మనం చచ్చిన వారి వల్లే ఉండాలి. మృతమైనది కానీ నీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. సో మనకు జీవమును కలుగజేస్తున్నది దేవుని ఆత్మైన పరిశుద్ధాత్మ. 11వ వచనం జాగ్రత్తగా వినండి. బట్ ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ హిమ్, జాగ్రత్తగా వినండి, ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ హిమ్ దట్ రైజ్డ్ అప్ జీసస్ ఫ్రమ్ ద డెడ్, యేసు క్రీస్తు ప్రభువుని మృతుల్లో నుంచి లేపిన వాని ఆత్మ. హల్లెలూయా. అంటే ఈ ఆత్మ ఎంత శక్తి కలిగిందండి. మృతుల్లోంచి మనల్ని లేపేది కూడా చెప్పండి ఏంటి? పరిశుద్ధాత్మే. దేవుని ఆత్మ, తండ్రి అయిన దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ హిమ్ అంటే ఎవరు? గాడ్, ద ఫాదర్ గాడ్, that raised up Jesus from the dead dwell in you, he that raised up Christ from the dead shall also quicken your mortal bodies by his spirit that dwelleth in you. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు, మృతులలో నుంచి యేసు క్రీస్తుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న, ఏంటండి? మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. సో ద ఫైనల్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్ ఈజ్ టు రెజరెక్ట్ us ఫ్రమ్ ద డెత్. మరణం నుంచి మనల్ని పునరుద్ధాలుగా లేపేది కూడా ఏంటయా? పరిశుద్ధాత్మే. అంటే ఈ లోకములో మనము యేసు ప్రభువును అంగీకరించిన క్షణము నుంచి మనం పునరుద్ధానులై తిరిగి లేచే వరకు కూడా మనలో ఉండి మన కొరకు పనిచేసేది ఏంటి అనంటే పరిశుద్ధాత్మ. ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణే తండ్రి మనకు వాగ్దానం చేశాడు. దానిని గురించే యేసు ప్రభు చెప్పాడు. ఏమని? నేను మీ మీదకి నా తండ్రి చేసిన వాగ్దానమును పంపిస్తాను. ఏదది? దట్ ఈస్ ద లాస్ట్ వర్డ్ స్పోకెన్ బై ద రెజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్ బిఫోర్ హీ అసెండెడ్ టు ది హెవెన్. అంతేనా ఆయన మాట్లాడిన దాని గురించేనా? ఇంక వేరే అనుకుంటున్నారు? దాని గురించి ఆయన మాట్లాడింది, దాని గురించి. సో రోమన్స్ 8:1-2 చదువుదాం ఒకసారి. 1-2 ఇంతకుముందు చెప్పాం కదా. దెర్ ఇస్ నో కండెమ్నేషన్ ఫర్ విచ్ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ హూ వాక్ నాట్ ఆఫ్టర్ ద ఫ్లెష్ బట్ ఆఫ్టర్ ద స్పిరిట్. ఇక్కడ కండిషన్ చూడండి. యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నారు. ఆయనలో ఉండటం అంటే ఏంటో మీకు చెప్పాను. గ్లాసు వాటర్ పోరింగ్, ఓవర్ఫ్లోయింగ్. ఆ తర్వాత కంటిన్యూషన్, హూ వాక్ నాట్ ఆఫ్టర్ ద ఫ్లెష్ బట్ ఆఫ్టర్ ద స్పిరిట్. ఎవరు వీళ్ళు? ఎవరికి శిక్ష లేదనంటే ఈ శరీరం కోరుకున్న ప్రతి చోటకి శరీరం చేయమన్న ప్రతి పని చేసే ఎదవలకు కాదు, ఆత్మను వెంబడించే వారికి, ఆత్మను అనుసరించే వారికి. చదవమ్మా.
కాబట్టి ఆ. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆ, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆ. ఆత్మ యొక్క నియమము ఆ. పాప మరణముల నియమము ఓ, అయితే నుండి ఫస్ట్ వర్డ్స్ లో అది లేదైతే చూసారా, ఇంపార్టెంట్ వర్సే లేదు అసలు తెలుగులో. ఏ శిక్షా విధి లేదు అని ఉంది. అంతే. అయితే రెండో వచనం చదువుతాను చూడండి. ఫర్ ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ హ్యాత్ మేడ్ మీ ఫ్రీ ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్. చూసారా, ఈ యొక్క ఆత్మే, ఈ పరిశుద్ధాత్మే మనలను పాపము నుంచి కూడా విమోచిస్తుందంట, విడిపిస్తుందంట. హల్లెలూయా. See what a great role the Holy Spirit is playing in our lives. From the moment we accept Him as our Lord and Savior. For the law of the Spirit of life. ఆత్మను గురించిన నియమం ఉందమ్మా, అంతేనా? చదవండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు క్రీస్తు ఆత్మ యొక్క- యేసునందు జీవమునిచ్చు. అంటే యేసు క్రీస్తులో మనకి జీవాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? చదవండి. అప్పుడు దానికి ఆత్మ ఆన్సర్ యొక్క లాగా వచ్చే నియమము. మాటను మీరు చదవాలా. యేసు చదవండి. ఆత్మము యొక్క నియమము ఆత్మ యొక్క నియమము. ద పాప లా ఆఫ్ ద మరణముల స్పిరిట్. లా ఆఫ్ ద స్పిరిట్. పాప ద లా మరణముల ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ మనల్ని పాపులుగా తెరుస్తుంది. పాత నిబంధన నియమం ఏదైతే ఉందో, లా ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ కండెమింగ్ us యాజ్ sinners. బట్ ద లా ఆఫ్ ద స్పిరిట్ విచ్ ఈస్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, పాప మరణముల నుండి పాప మరణముల నుండి నన్ను పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా చాలా. ధర్మశాస్త్రము దేనిని చాలా 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 అవసరం లేదు. అవసరం. ద స్పిరిట్ ఈస్ ద వన్ హూ ఫ్రీడ్ us ఫ్రమ్ సిన్ అండ్ డెత్. అర్థమవుతుందా? పాప మరణముల నియమం ఉంది కదా, లా ఉంది కదా, దాని నుంచి మనల్ని తప్పిస్తుంది ఏంటండి? ఆత్మ నియమం. హల్లెలూయా. ఈ ఆత్మ నియమం ఎక్కడుంది? యేసు క్రీస్తులోనే ఉంది. ఇది కూడా మళ్ళీ బట్ ఇది చేస్తుంది ఆ పని. ఈ ఆత్మ మనల్ని విడిపిస్తారు. సో ద స్పిరిట్ ఫ్రీడ్ us ఫ్రమ్ సిన్ అండ్ డెత్. The Spirit gives us life. The Spirit leads us to truth. The Spirit transforms us into Lord's image. The Spirit gives us His fruit of the 9 attributes, characters. And the Spirit raises us from death. So, ఈ ఆత్మ యొక్క పని నాకు తెలిసినంత వరకు చాలా కష్టమైన పని కదండి. ఆత్మ పని సులువైందా, కష్టమైందా? పరిశుద్ధాత్మ పని కష్టమైంది. ఎందుకంటే అంత ఈజీగా మనం వింటామా? మీకు క్వశ్చన్ తెలుసా? అన్నిటికంటే గొప్ప ప్రొఫెషన్ ఏదో చెప్పండి. ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప ప్రొఫెషన్ ఏది చెప్పండి? లోకరీతిగా టీచింగే. టీచింగ్ అదే టీచర్, టీచింగ్. వాళ్ళే ఎవరినైనా తయారు చేసేది. కానీ అది ఎంత కష్టమైందో కూడా కొంచెం అనుభవం ఉంటే తెలుస్తుంది. నర్సరీ దగ్గర నుంచే కష్టం అది కదండి. యూకేజీ, ఎల్కేజీ నుంచే కష్టం. ఎందుకంటే వింటారా వాళ్ళు? పిల్లలు చెప్పిన మాట వింటారా? అంటే వింటరుగా. అలాగే మనం కూడా వింటామా? పరిశుద్ధాత్మ చెప్పిన మాట వింటాం మనం? వింటామా? వినంగా. అదే పాపం చాలా హార్డ్ వర్క్, చాలా హెక్టిక్ వర్క్. ఎందుకంటే 24/7 మనతోనే ఉండి, మనలోనే ఉండి, మనం తప్పు చేసినప్పుడల్లా మనకి తప్పు చేసామని అనిపిస్తుంది. చూసారా? చేసేస్తాం. కానీ అరే ఎందుకు చేశానబ్బా? పరిశుద్ధాత్మ మనలో ఉండి మనకి. అంతేకాదు, మనము ఎలా ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదంట. అలాంటి సమయంలో మనలో ఉండి పరిశుద్ధాత్ముడే ప్రార్థన చేస్తాడంట. సో ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇంత బిజీగా ఉండే పరిశుద్ధాత్మకి డ్యాన్సులు వేసి, గంతులు వేసి, కేకలు వేసే టైం ఎక్కడదండి? కానీ ఎక్కడ చూసినా కానీ పరిశుద్ధాత్మ అనగానే గంతులు, కేకలు ఇవే మనం చూస్తాం.
the promise of the Father to Israelites and to all those who believe in Lord Jesus Christ is nothing but the Holy Spirit and nothing but Himself. తన్ను తానే మనకు వాగ్దానముగా ఇచ్చుకున్నాడు దేవుడు. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చి తన్ను తానే మన కొరకు సమర్పించుకున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ రూపంలో మనలోనే ఉండి మనలో నుండి నిండి పొర్లి ఆయనలో మనము మనలో ఆయన ఉండాలని యేసుప్రభు కూడా ప్రార్థన, తండ్రి నీవు నేను ఎలాగైతే ఏకమై ఉన్నామో అలాగే వీరును మనతో కూడా ఏకమై ఉండులాగున సహాయం చేయమని ప్రార్థన చేశాడు యేసుప్రభు. ఆ ప్రార్థన నెరవేరాలేనంటే ఖచ్చితంగా నువ్వు నేను ఏం చేయాలి? వాక్యముతో నిండి పొరలాలి, సత్యముతో నిండి పొరలాలి. ఎందుకంటే ఆ ఆత్మ అయిన దేవుడు, ఆ దేవుని ఆత్మ ఏదైతే ఆది కాండంలో చూసామో ఆ ఆత్మని దేవుడు తను తాను వాక్యముగా తాను చెప్పారు. ఆది యందు వాక్యం ఉండని వాక్యము పరిశుద్ధాత్మతో నింపబడటానికి నువ్వు చేయాల్సింది ఒకటే ఒక పని. ఏంటది? క్రీస్తు బోధతో వాక్యముతో నిండి పొరలాలి. నింపబట్టం కాదు, నింపబట్టం వరకే మనం ఆగిపోతున్నాం. అఫ్ కోర్స్ అందరు ఎంటీ ఖాళీ 50%, 10%, 12%లో ఉన్నారు మనోళ్ళు గ్లాసులు. అది కాదు, నిండాలి. నిండి అందుకే నా గిన్నె నిండి పొర్లుచున్నది అని దావీదు అన్నాడు. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ వీ షుడ్ హ్యావ్. ఆ అనుభవం, ఆ అనుభూతి, ఆ ఆత్మీయ స్థితికి మనం వెళ్ళాలి. నా గిన్నె నిండి పొర్లుచున్నది. పొర్లుతున్నప్పుడే గిన్నెలో నీళ్ళల్లో గిన్నె ఉంటుంది. పొర్లుచున్నప్పుడే ఆత్మలో నువ్వు, నీలో ఆత్మ ఉంటుంది. నిండి పొర్లుచున్నప్పుడే. నిండి ఉంటే కూడా ఉపయోగము లేదు. యేసు ప్రభు వారి పరిశుద్ధాత్మ ద్వారానే పుట్టాడు ఆయన. పరిశుద్ధాత్మ ఎప్పుడు నిండి ఉండలేదు ఆయనలో. ఏం చేసింది పరిశుద్ధాత్మ చెప్పండి? ఆయనలో ఎప్పుడు పరిశుద్ధాత్మ నిండి పొర్లుతా ఉంది. వాక్యము ద్వారా బోధలాగా స్వస్థత శక్తి, చనిపోయిన వారిని బలిదించేది ఆయనలోంచి బయటికి వెళ్తా ఉందా లేదా? ఎస్. నిండుంటే అక్కడే ఉంటుంది. బయటికి వెళ్తా అక్కడే ఉంటుంది, బయటికి వెళ్ళదు. సో దట్ ఈస్ ద ఏమంటారు సైకిల్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఆర్ కనెక్షన్ వి మస్ట్ హ్యావ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యముతో మనం అటువంటి సంబంధము, అటువంటి జీవన విధానం మనం కలిగి ఉండాలి. ఎప్పుడు వాక్యం. ఐ డోంట్ నో ఎంతమంది దీన్ని ఫాలో చేస్తున్నారు నాకు తెలియదు, కానీ చేసినట్లయితే యు ఆర్ రియల్లీ బ్లెస్డ్. సో మనందరికీ తెలుసు. ఆ తర్వాత అక్కడ ఇంకో మాట అన్నారు ప్రభు. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనంలో ఆయన మాట అన్నారు. ఏమన్నారంటే, బట్ tarry ye in the city of Jerusalem until ye be endued with the power from on high. మీరు పైనుండి శక్తి పొందు వరకు, తండ్రి వాగ్దానము చేసినటువంటి దేవుని ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మ పైనుండి వచ్చే శక్తి ఏదైతే ఉందో అది మీరు పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. టారీ అనే వర్డ్ వాడారు. టారీ అనే పదానికి అర్థం ఏంటంటే టు లింగర్ ఇన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సంథింగ్ ఆర్ అంటిల్ సంథింగ్ ఈజ్ డన్ ఆర్ హ్యాపెన్. నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో అది జరిగేంత వరకు, అది దొరికేంత వరకు వేచి ఉండటాన్ని టారీ అంటారు. ఇంకా సింపుల్ వర్డ్లో చెప్పాలంటే వెయిటింగ్. చెప్పండి ఏంటది? వెయిటింగ్. ఇంకొక అర్థం ఏంటంటే టు అబైడ్, స్టే ఆర్ వెయిట్ సమ్వేర్ ఎస్పెషల్లీ ఇఫ్ లాంగర్ దాన్ ప్లాన్డ్. ఈ టారీ అనే పదానికి అర్థం ఏంటంటే మనము ఎదురు చూసేటువంటి దాని కొరకు మనం ఏదైతే టైం అనుకున్నామో ఆ టైం కంటే ఎక్కువగా కూడా వెయిట్ చేయటాన్ని టారీ అంటారు. హల్లెలూయా. సో దీనికి సంబంధించి ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ ఉంది, కానీ
టైం ఛాన్సే లేదు. దేవుడు చేసిన వాగ్దానమైనటువంటి పరిశుద్ధాత్మనైతే ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు కదా. అలాగే మరి దేవుడు ఇంకా ఎన్నో వాగ్దానాలు చేశాడు కదా, మీ జీవితంలో నా జీవితంలో చేస్తానని. వాటన్నిటి కొరకు కూడా మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు టారీ, వెయిట్ అంటిల్ ఇట్ హ్యాపెన్స్. జరిగే వరకు, పొందుకునే వరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలంటే మనకేం కావాలి? నెక్స్ట్ వీక్. హల్లెలూయా. సో మీకు ఇప్పుడు అర్థమైందా? లాస్ట్ దేవుడు పలికిన మాట ఏంటి? యేసుప్రభువు వారు పునరుద్ధరణ తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయే ముందు పలికిన మాట, నా తండ్రి చేసిన వాగ్దానం, మీతో నా తండ్రి చేసిన వాగ్దానం నేను మీ మీదకి. సో ఆ వాగ్దానం ఏంటి? పరిశుద్ధాత్మ. పాత నిబంధనలో చూసాం, కొత్త నిబంధనలో చూసాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఈ రోజున మన జీవనాధారం. మనల్ని జీవింపజేస్తున్నది, మనల్ని నడిపిస్తున్నది. మన తర్వాత మరణం నుంచి పునరుద్ధానాలుగా తిరిగి యేసు ప్రభువుని లేపినట్టుగా మనల్ని లేపేది కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తున్నాం. నీ యొక్క పెరి కుమారుడి ద్వారా నాయన మా రక్షణకు ఆధారమైనటువంటి బలి నువ్వు అర్పించి మాకు మార్గమును సిద్ధపరిచావు. తద్వారా మీరు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి దాని ద్వారా పాపము నుంచి మమ్మల్ని విడిపించి జీవమునిచ్చి సత్యమును బయలుపరిచి సత్యములో నడుచుకొని వారిలాగా సత్యమును నడుచుకుంటూ ఈ లోక శరీర సంబంధం వాటిని విడిచిపెట్టలాగిన మా కొరకు విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తిగా, ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువుని లేపినట్టుగా మమ్మలను కూడా పునరుద్ధానముతో లేపే శక్తిని నువ్వు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇంత గొప్ప పైనుండి వచ్చిన శక్తి మాలో ఉండగా, దేవుని ఆత్మ అనగా దేవుడివైన నీవే మాలో ఉండగా యేసయ్య, ఇక మేము దేని కొరకు ఎదురు చూడాలి? అయితే నా గిన్నె నిండి పొర్లుచున్నది అనేటువంటి అనుభవంలోనికి మేము వెళ్ళాలి. కాబట్టి నీ ఆత్మ మాలో నింపబట్టం కాదు, నిండి పొరలాలి. ఆ యొక్క అనుభవంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళమని, దానికి ఒకటే ఒక మార్గం, వాక్యము వాక్యము వాక్యము, క్రీస్తు బోధ. కాబట్టి ఆ వాక్యమునకే ప్రాధాన్యత ఇస్తూ, ఆ సత్యమునకే ప్రాధాన్యత ఇస్తూ, వాక్యముతో నింపబడి నిండి పొర్లుతూ ఈ లోకములో నీకు ఇష్టమైనటువంటి నీ బిడ్డలుగా ఆత్మచేత నడిపించబడిన వారే దేవుని కుమారులు అన్నారు. కాబట్టి ఆత్మచేత నడిపించబడే కృపను మాకు అనుగ్రహించమని, ఆత్మకు లోబడే కృపను మాకు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. Praise the Lord. Praise the Lord.